తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి కేకలి చేత, అందని వైద్యం చేత ప్రజలు అసూలు బాసుతుంటే కన్న తల్లి బాధ తీర్చ కదలరాని తనుడేలా నా జాతిని సేవించని ఈ జన్మం నెత్తనేలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తరించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాడు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం పుట్టినటువంటి పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. భూస్వాములు, ఆస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, ఇవాళ పటేళ్లు, పటువారులు, దేశ్ముఖులు, దేశ్ పాండేలకు వ్యతిరేకంగా గడీల రాజ్యాన్ని అంతం చేసి గరీబోల రాజ్యాన్ని తెచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా చేస్తున్నా. అందుకనే గుక్కెడు నీళ్లు లేక, బుక్కెడు మెతుకులు లేక, బక్కపానాలకు బాలుడు బట్టలు లేక, గుడ్డి దీపాలతో గడ్డు కాలం అనిపించే గరీబోళ్ల బిడ్డల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదవాడి గుడిసెని, కార్మికుడి చక్రాన్ని, కర్షకుని నాగలి పెట్టి ఇవాళ పసుపు జెండా పెట్టాడు. పసుపు స్వచ్ఛతకు, పవిత్రతకు నిదర్శనం. తెలుగుదేశం జెండా పసుపు, పండిన మామిడి పసుపు, తలంబ్రాలు పసుపు, ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పసుపు, జ్వలించే జ్వాల అంచో పసుపు, మనం ఎత్తిన జెండా పసుపు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అనునిత్యం పేదల కోసం ఆలోచించాడు. అవాలా పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు. వానకు నాని, ఎండకు ఎండి, చలికి వనికి, నిల్వ నీడలేక ఆ ఫుట్పాత్ల పైననో, పూరిగుడిచల కిందో తలదాచుకుని తలడిల్లే గుడులేని జనాన్ని గుండెల కత్తుకొని పక్కా గృహాలకు శ్రీకారం చుట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 2 రూపాయల కిలో బియ్యం 20 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం మనం ఇస్తే ఇవాళ దేశం పార్లమెంటులో బిల్లు పెట్టి ఆహార భద్రత చట్టం తెచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఈ దేశం 20 సంవత్సరాల తర్వాత ఆచరించేటువంటి పరిస్థితి ఉందా లేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 30 సంవత్సరాల కిందే మహిళలకు ఆస్తిలో హక్కిచ్చాం. 30 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ లో బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా ఇవాళ దేశంలో ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ నా దేశం గొప్పది, మా దేశం వ్యాక్సిన్ కనుక్కున్నది, కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ప్రపంచ చిత్రపటంలో మేమున్నామని ఇవాళ ఎలుగెత్తి చాటుతున్న ప్రధానమంత్రి నుంచి పార్లమెంటు సభ్యుల వరకు అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ మొక్క నాటింది మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా ఇవాళ దేశం తలెత్తుకునేటువంటి వ్యాక్సినేషన్ కు మూల కారణం నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్ల ఇది సాధ్యమైందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ గ్రామాలకు రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానాలు, దవాఖానాలు ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాం. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని సందర్భంగా మనవి చేస్తున్నా. తెలంగాణ ప్రాంతంలో ఇవాళ నిమ్న జాతులు ఉన్నారు. వాళ్లకు గనక విద్యను అందిస్తే వాళ్ళు అద్భుతంగా రాణిస్తారని విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అక్షరం అభివృద్ధికి మూలం అది అందరికి అందించడమే లక్ష్యమని నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైవేట్ స్కూళ్లు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 362 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 1,295 డిగ్రీ కళాశాలలు, 275 బీఈడి, 276 ఎంసీఏ, 206 ఎంబీఏ, 188 ఇంజనీరింగ్ కాలేజీలు, 27 మెడికల్ కాలేజీలు, 27 ఫిజియోథెరపీ కాలేజీలు, 31 నర్సింగ్ కాలేజీలు, 31 ఫార్మసీ కాలేజీలు, 16 డెంటల్ కాలేజీలు, 16 నేచురోపతి కాలేజీలు, 14 ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1,60,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు. 60,000 విద్యా వాలంటీర్ల నియామకం చేశాడు. కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాడు. ఇలా 17% అక్షర శాతాన్ని పెంచి అక్షరం అభివృద్ధికి మూలం చేస్తే 17% అక్షరం పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును మనకు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్ చేయడం వల్ల
టెలికమ్యూనికేషన్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, ఇన్సూరెన్స్ డెవలప్ అయింది, రీటైల్ రంగం డెవలప్ అయింది, పర్యాటక రంగం డెవలప్ అయింది, రెస్టారెంట్లు, బార్లు, రెస్టారెంట్లు అన్ని కూడా అద్భుతంగా ఇవాళ అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూశాం. అందుకనే ఇవాళ మనం అందరం కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను పుంజిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ హైదరాబాద్కు ఆదాయం పెరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇన్ఫోసిస్, IRDA, ఇవాళ IIIT వచ్చింది, ISB వచ్చింది, నల్సారు వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది, శిల్పారామం వచ్చింది, హైటెక్ సిటీ వచ్చింది, ఇవాళ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వచ్చింది, ఔటర్ అంకురార్పణ చేశాము, ఎయిర్పోర్ట్లు కట్టాము, ఇవాళ మెట్రోకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే గతంలో పందుల కాసేదైనా పర్మనెంట్ నౌకరు ఉండాలి, గాడిద పనుల తోమేదైనా గవర్నమెంట్ కొలువు ఉంటేనే పిల్లనిచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ IT ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను విద్యార్థి అధ్యక్షునిగా పోయి విద్యార్థిని నీ లక్ష్యం ఏంది అని అడిగితే విద్యార్థి చెప్పాడు 6, 5, 4, 3, 2 అన్నాడు. ఇదేంద్ర నాయన జర డికోడ్ చేసి అంటే 6 అంటే 6 అంకెల జీతం ₹1,00,000, 5 అంటే వారానికి 5 రోజులే 10 దినాలు ఉండాలి, 4 అంటే 4 గిళ్ళ బండి కారు ఉండాలి, 3 అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి, 2 అంటే 2 పిల్లలు ఉండాలి, 1 అంటే 1 భార్య ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే IT చల్లగా ఉండాలి, IT ఉండాలంటే బాబు ఉండాలని చెప్పేటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం. అందుకనే సోదరులారా మనం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి మీద మనం మీద విషం జమ్ముతుంటే మనం గొంతెత్తలేకపోయాం. ఇవాళ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలంగాణ నీటిపారుదలకు హైయెస్ట్ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవాళ కోస్తాంధ్రకు 2,325 కోట్లు కేటాయిస్తే, రాయలసీమలకు 3,510 కోట్లు కేటాయిస్తే, అత్యధికంగా తెలంగాణకు 4,556 కోట్లు కేటాయించాడు. అటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలంలోనే తెలంగాణ ఇరిగేషన్ కు అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి చరిత్ర. అందుకనే దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, అన్నం మనం వచ్చాకే ప్రారంభించాం. SRST స్టేజ్ 1, స్టేజ్ 2 కు 1,500 కోట్లు కేటాయించాం. 228 కోట్లతోటి మధ్యధర ప్రాజెక్టులైన సాత్నాల, చమలవాగు, ఒట్టివాగు, గుడ్లవాగు, ఇవాళ ఎర్రవాగు, కౌలాసనాల, తారిపేరు వంటి ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర. కానీ మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితి కరువు వల్ల ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఈ ప్రజలారా ఒకసారి ఆలోచించి సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టాం, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాం, మహిళలకు రాజకీయ చైతన్యం ఇచ్చాం, ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాం, అనేక మంది లీడర్లను తయారు చేశాం, బడుగు బలహీన వర్గాల గొంతుకై నిలిచాం. ఈ పార్టీ మీద ఎందుకు కక్ష కట్టారు, ఈ పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఈ పార్టీ లేకుండా చేయాలంటే ఇది బడుగు బలహీన వర్గాల గొంతుకు అనేటువంటి నెపంతో జరుగుతున్న పోరాటంలో మనం గొంతెత్తాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెల, వల్జ, లంబాడ, గోయ, ముదిరాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ, వడ్రంగి, నేత, గీత, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల రాజకీయ పునాదులకు తెలుగుదేశం కారణం కాదా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కొందరు అవసరాల కోసమో, అవకాశాల కోసమో, పదవుల కోసమో, పైసల కోసమో పార్టీలు మారొచ్చు. కానీ వాళ్లకు ఎప్పటికీ కూడా గుర్తుంటది ఈ గడ్డ మీద ఈ పార్టీ అవసరం ఉంది ఉంది ఉంది. 1982కు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ చూశాం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తానది. ఇవాళ ఎవరికి రాలే, ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 150 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకురు. ఖమ్మంలో సోండు సాహెబ్, నిజామాబాద్ జిల్లాలో నవీన్, నాగర్ కర్నూలులో గణేష్ చారి, వనపర్తిలో కొండల్, మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ, నారాయణఖేడ్లో రామకృష్ణ, ఇవాళ చండూరులో పాకా శ్రీకాంత్, ఇవాళ బయ్యారంలో ముత్యాల సాగర్, ఇట్లా చెప్పుకుంటా పోతే 150 మంది అమరులు అయ్యారు. 30 వయసుల ఉస్మానియా యూనివర్సిటీలో నుదుటి మీద ముడతలు వస్తున్నాయి. నీ మంత్రులకు తిని తిని ఇవాళ నడుము మీద మడతలు వస్తున్నాయా లేదా అని ఈ సందర్భంగా చాలా సూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో నిరుద్యోగుల గురించి ఆలోచించమని. కూతురు ఎంపీగా ఓడిపోతే ఖాళీగా లేదని ఎమ్మెల్సీ ఇచ్చిండు. అరే ఎంట్రన్స్ లో ఫెయిల్ అయినోనికి మేనేజ్మెంట్ కోటల సీటు తెచ్చుకున్నట్టు కూతుర్ని ఇచ్చిన నీవు మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఆలోచించాలా లేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం నిత్యం సంఘర్షించాలి. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఉంది. చాలా మంది అన్నారు తెలంగాణ రాష్ట్రం రాగానే మా బతుకులు మారుతాయని. ఇవాళ చూడండి, ఐటీలో నార్తోళ్ళు వచ్చిండ్రు, ఓటర్లలో ఒరిస్సా వాళ్ళు వచ్చిర్రు,
వ్యాపారంలో రాజస్థాన్ వాళ్ళు వచ్చిండ్రు, ఇలా రైల్వేలలో బీహార్ వాళ్ళు వచ్చిండ్రు, ఆంధ్రోళ్లకు తిట్లు మిగిలినాయి, తెలంగాణలకు తిప్పలు మిగిలినాయా లేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా మాట్లాడేది చాలా మంది ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.